ఫ్లిప్కార్ట్ యొక్క కొత్త ఫ్యూచర్ గురించి అయితే తెలుసుకుందాం. ఫ్యూచర్ వచ్చేసి ఇప్పుడు మన దగ్గర మనీ లేకపోయినా మనం అయితే ప్రోడక్ట్ని మనం బై చేయొచ్చు. దీనికి మనకు కావాల్సింది ఓన్లీ మన ఆధార్ కార్డు, పాన్ కార్డ్ని మనం అక్కడ సబ్మిట్ చేసినట్లయితే మనకైతే ఈ ఆఫర్ అయితే ఎలిజిబుల్ అవుతుంది. ఈ ఆఫర్ వచ్చేసి 200 to 10,000 వరకు అయితే మనం ప్రొడక్ట్స్ బై చేసుకోవచ్చు. అయితే దీంట్లో నా మెయిన్ ఏంటంటే ఈఎంఐస్ ఏమీ అయితే కట్టగావు. కానీ దీంట్లో ఉన్న ఒక్క ఫ్యూచర్ ఏంటంటే మనం ఈ మంత్ ఇప్పుడు ఈరోజు February 19th అయితే నెక్స్ట్ మంత్ March 10th కల్లా, అంటే ప్రతి ఏ మంత్ అయినా 10th కల్లా అయితే మనం పే చేయాలి. అయితే దీనికి మనం మెయిన్గా అయితే ఎప్పుడైనా ఈ మంత్ ఫస్ట్న మనం బుక్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ మంత్ 10th వరకు అయితే మనకి డ్యూ అయితే ఉంటుంది. సో దీనివల్ల అయితే మనకి చాలా ఎలిజిబుల్ అయితే చాలా వర్త్ అయితే మనకి ఉంటుంది. దీంట్లో ఉన్న ప్రాబ్లం వచ్చేసి అయితే ఒకటే, మనం 10th లోగా కట్టకపోతే, ఒకవేళ 10th తర్వాత 11th కట్టాలి అనుకున్నామంటే అయితే పర్ డే మనకైతే 100 రూపీస్ అయితే డ్యూ అయితే పడుతుంది. అంటే మనకి 100 రూపీస్ ఎక్స్ట్రా ఫీజు అయితే మనకి పడుతుంది. అంటే ఒక రోజుకి 100 రూపీస్ మనం ఎక్స్ట్రా అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇది మనం 10th కల్లా కట్టకపోయి ఉంటే. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మంచి ఫ్యూచర్ అయితే అని అనుకోవచ్చు. ఫ్లిప్కార్ట్ని డెవలప్ చేయడానికి అయితే ఈ ఫ్యూచర్ అయితే బాగా వర్క్ అవుతుంది. ఎందుకంటే బ్యాచులర్స్ అయితే చాలా వరకు ఉంటారు. బ్యాచులర్స్ ఏదైనా కొనాలి అన్నప్పుడు మనీ లేకపోతే మాత్రం ఈ ఫ్యూచర్ వాడి మనం నెక్స్ట్ మంత్ అయితే 10th లోపల అయితే కట్టుకోవచ్చు. ఈ ఫ్యూచర్ అయితే చాలా వరకు బాగా పాపులర్ అయింది. కానీ దీనికైతే మనకు కావాల్సింది ఓన్లీ ఒక ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్. అయితే దీన్ని ఎలా యూస్ చేసుకోవాలో నేనైతే ఇప్పుడు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, మనం మన ఫోన్లో ఫ్లిప్కార్ట్ యాప్ అయితే ఓపెన్ చేద్దాం. ఫ్లిప్కార్ట్ యాప్లో మనం ఇక్కడ సెర్చ్ బటన్ ఉంది కదా, సెర్చ్ బటన్లో మనం పేలేటర్ అని కొట్టినట్లయితే మనకి ఇక్కడ షాప్ నౌ అండ్ పేలేటర్ అని ఇక్కడ కింద ఇచ్చారు కదా. ఇక్కడ ఓపెన్ చేసినప్పుడు మనకి ఇక్కడ చూసినట్లయితే షాప్ నౌ అండ్ పే నెక్స్ట్ మంత్ విత్ ఫ్లిప్కార్ట్ పేలేటర్ అని అయితే కొత్తగా ఇచ్చారు. ఇన్స్టాంట్ క్రెడిట్స్ ఆఫ్ 5,000 వరకు అయితే మనకు ఉంది. అయితే ఇది మనకి 30 సెకండ్స్లో అయితే మనకి ప్రాసెస్ అయిపోతుందని వీళ్ళు ఇచ్చారు. 1 క్లిక్ చెక్అవుట్ అని అయితే ఇచ్చారు. 0 కాస్ట్ ఫర్ 40 days, అంటే మనకి 40 days వరకు అయితే 0 కాస్ట్ ఈఎంఐ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తామని అయితే దీంట్లో ఇచ్చారు. సింగిల్ బిల్ ఫర్ ఆల్ పర్చేసెస్ అని అయితే ఇచ్చారు. ఇక్కడైతే ఫ్లిప్కార్ట్ పేలేటర్ అని అవైలబుల్ ఇన్ మింత్రాలో అండ్ ఫోన్పేలో కూడా ఈ పేలేటర్ అయితే అవైలబుల్లో ఉందని అయితే ఇచ్చారు. అండ్ దీంట్లో మనం ఎలా బిల్ చేయాలి అని ఎలా ఇది కట్టాలని అయితే మనకి ఇక్కడ కనబడేలా కనబడుతుంది. అండ్ ఇక్కడ నేనైతే ఎప్పుడో చేసుకున్నాను. అయితే కొత్త యూజర్స్కి అయితే ఇక్కడ యాక్టివేట్ నౌ అని కూడా పైన ఉంటుంది. అది కొట్టినప్పుడు మనకి ఆధార్ అండ్ పాన్ డీటెయిల్స్ అయితే డిస్ప్లే అయితే అక్కడ మనం మన పాన్ నెంబర్ అండ్ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే అప్లై చేయాలి. మనకి ఆధార్ నెంబర్ మీద యాక్టివేట్ అయిన నెంబర్కి అయితే ఇది ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ మనం ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే మనకి 30 సెకండ్స్లో అయితే ఈ ప్రాసెస్ అయితే యాక్టివేట్ అయిపోతుంది. యాక్టివేట్ అయ్యాక మనం చేసేది ఏం లేదు, మనం ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు ఆర్డర్లోకి వెళ్ళి మనకి ఇష్టమైన ఆర్డర్ని బై నౌ కొట్టేసి ఆర్డర్లో కంటిన్యూ చేశాక మనకి ఇక్కడ పేమెంట్స్ దగ్గర ఇక్కడ మనకి పేలేటర్ అని అయితే కనపడుతుంది. ఫ్లిప్కార్ట్ పేలేటర్ అని ఇక్కడ ఉంది కదా, 10th March కల్లా మనం కట్టేయాలి. అది చేసేసుకొని కంటిన్యూ కొట్టి బుక్ నౌ చేసేసుకోవడం. బట్ దీంట్లో ఉన్న ఒకటే మైనస్ పాయింట్ ఏంటంటే 10th కల్లా అంటే నెక్స్ట్ మంత్ 10th, అంటే 40 days డ్యూలో మనం కట్టకపోతే మనకైతే 100 రూపీస్ అయితే ఛార్జ్ పడుతుంది. ఇది ఒక్కటైతే చూసుకున్నట్లయితే మనకి చాలా బెనిఫిట్స్ అయితే దీంతో ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.